నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి. సో ఏ బిలో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 1, నెక్స్ట్ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1 1 1. నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఇంక్రిమెంట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది, ఏలో వాల్యూ ఎంత ఉంటుంది 1. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఇది ప్లస్ ప్లస్ బి అంటే ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి బిలోకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే బిలో వాల్యూ ఎంత ఉంది 2. ఇక్కడ 1 ప్లస్ 2 యాడ్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ ఏకి అసైన్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 3. సో ఎప్పుడైతే కంట్రోల్ ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ బి ప్లస్ ప్లస్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి బిలో వాల్యూ ఎంత ఉంది 2 ప్లస్ ఇది ఏ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలో వాల్యూ ఎంత ఉంది 4, అది 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 5. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 5. సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 5. నెక్స్ట్ ప్లస్ 2 ప్లస్ 5 వాల్యూ ఎంత వస్తుంది 7. 7 అనే వాల్యూ బీకి అసైన్ అవుతుంది, అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 7. సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో అప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 8. అంటే బి వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 8, ఏ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 5. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 5 8. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. Control F9, Alt F5. 5 8 is the output. 5